నీకు స్తోత్రం. మనసు, చిత్తము, భావోద్రేకాలు ఇవి ప్రాణంలో ఉంటాయి. అందుకని జీవా నా ప్రాణమా అని చెప్తున్నాడంటే అందలి మనస్సుకు చెప్తున్నాడు అన్నమాట. వాక్యమును చదువుట లేక వినుట అనేది మన ఆత్మకు జీవాన్ని ఇస్తుంది. నీ వాక్యమేనా, నీ వాక్యమేనా, ఇదైతే ఎగిరిగిరి పాడతారు కానీ ఆ పాయింట్ మాత్రం పట్టించుకోరు. నీ వాక్యమేనా, నీ వాక్యమేనా. ఆత్మకు ఆహారం. మరి ఆత్మకు ఆహారం పెడుతున్నావా? అబద్ధాలు ఆడకుండా చెప్పండి, నిజం చెప్పండి. రోజు దైవ వాక్యాన్ని చదువుకుంటానన్నా, నేను నాకు అలవాటు ఉందన్నా, రోజు చదువుకుంటాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి, దించండి. ఇప్పుడు చేతులు ఎత్తండి. అన్నా నేను సారీ అన్నా, నేను ఈ మధ్య కాస్త చదవట్లేదన్నా, వాక్యానికి దూరం అయ్యానన్నా అన్నోళ్ళు యథార్థంగా చేతులు ఎత్తండి. కదిలించండి చేతులు. అదిగో చూడండి, ఎంత దారుణం జరుగుతుంది, ఎంత దుర్మార్గం జరుగుతుందో చూడండి, ఎంత అన్యాయం జరుగుతుందో చూడండి. మరి ఇప్పుడు మీ శరీరం మిమ్మల్ని గెలవక మీరు శరీర సంబంధులు గాక ఆత్మ సంబంధులు ఎలా అవుతారు? శరీరమే గెలిచిది సోదరా మిమ్మల్ని. ఎందుకంటే నువ్వు ఆదివారం ఎప్పుడో ఒక పూట వాక్యం విని వెళ్ళిపోతున్నావు. ఆ బలం ఎట్ట జరిపోయింది ఈ ఆత్మకి? కానీ ఆ స్పర్శే నీకు లేదు. అదే శరీరానికి ఒక్క రోజు నువ్వు తిండాపు, ఒక పూట ముఖం మాడిపోయింది. పక్కన వాళ్ళు గుర్తిస్తారు, ఏంది ఉపవాసం ఉన్నావా? ఉపవాసం ఉండాలి. అర్థమైంది, నీ ముఖం చూస్తేనే అర్థమైంది ఉన్నావా. ఒక్కరోజు ఫుడ్ ఆపేస్తే శరీరం ఇట్టే బయటపడుద్ది. కానీ వారాలు వారాలు, నెలలు, సంవత్సరాలు నువ్వు ఎప్పుడు బాప్తిస్మం పొందే, ఒక్కసారి కూడా బైబిల్ పూర్తి చేయాల. సిగ్గుండాలి కదా మనకి. అంటే అంత విలువిచ్చామన్నమాట దైవ వాక్యానికి, ఆత్మ బలానికి. మళ్ళీ నేను వాక్యం చెప్పగానే మోకాళ్ళేసి, ఆత్మ బలము నాకియ్యా, నన్ను బలపరచయ్యా, ఆత్మ బలమీ అయ్యా అని ప్రార్థన చేస్తావు. బుద్ధుందా? ఎటు నుంచి ఇస్తాడు ఆత్మ బలం? ఇది ఎలా ఉందంటే, కూడు మానుకొని దేవా నా దేహమునకు శక్తి అన్నట్టుంది. కూడు మానుకుంటే శక్తి ఎట్లా వచ్చిందండి? ఫుడ్లోనే కదా శక్తి పెట్టాడు. అలాగే ఆత్మబలం కావాలి. ఆత్మబలం కావాలంటే దానికి కొన్ని ఏర్పాట్లు చేశాడు దేవుడు. అందులో వాక్య ధ్యానము ఆత్మకు బలం. నువ్వు వాక్యాన్ని ఎంతగా తింటావో, ఎంతగా భుజిస్తావో అంతగా ఆత్మ ఎందు బలము కలుగుతుంది నీకు.